మెస్సీతో ఫుట్బాల్ ఆడతాట. ఎవరికి కావాలరా నీ ఫుట్బాల్ మ్యాచ్? నీ అవలగానే ఉన్నావు. 2 రోజులు కొడుక జనాలు నీతో ఫుట్బాల్ కాదు ఉరికి చురికి ఆడతారు ఫుట్బాల్ నీతోని. మెస్సీ అంటే వాడికి తెలుసా మనోళ్ళకు? జనరల్గానే భారతదేశంలో క్రికెట్ ఎక్కువ ఆడతారు, ఆ ఫుట్బాలే తక్కువ. ఆ మెస్సీ అంటే ఆయన ఉత్తగా ఇట్లా ఒక యాడ్లు ఇట్లా కనపడితే, ఒక నిమిషం కూడా కనపడితే 100 కోట్లు తీసుకుంటాడు. ఇప్పుడు వీడు పిలిస్తే పుణ్యానికి వస్తలేడు, వాడు పైసలు తీసుకునే వస్తుండు. ఇక సోషల్ మీడియాలో అయితే మెస్సీ వర్సెస్ మేస్త్రి అని పెట్టాడు. గుంపు మేస్త్రి కదా ఆయన పేరు, ఆయన మెస్సీ, ఇటు మేస్త్రి, మెస్సీ వర్సెస్ మేస్త్రి అని పెట్టాడు. ఈయనకెందుకు మెస్సీ గానితో మెస్సీతో పని? ఈయనకెందుకు ఫుట్బాల్ మ్యాచ్? తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించడం ముఖ్యమంత్రి కాబట్టి నేను ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతుంటే ఈయన ఏం చేయాలి? ఈయన మ్యాచ్ ప్రాక్టీస్ చేస్తేందుకు, ఈయన మునగాడు పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ అని, ఈయన ఓన్లీ ప్రాక్టీస్ చేసేందుకే MCHలో 5 కోట్లతో స్టేడియం కట్టిండు. ఈయన ప్రాక్టీస్ కోసం అట 5 కోట్లతో స్టేడియం. ప్రజాధన దుర్వినియోగం గురించి వీడు మాట్లాడతాడు. ప్రభుత్వం పొద్దుగాల లేస్తే ఆ తొణముఖం రేవంత్ రెడ్డి అంటోడు కేసీఆర్ గారి తిట్టుడు తప్ప ఒకటంటే ఒక మంచి పని చేసినా చెప్పురు. దయచేసి ఒక్కటి చెప్పురి. ఒక్కడికి ఇది చేసిండు. పెన్షన్ ఇస్తానంటే ఇచ్చిండా? రైతు బంధు పెంచుతానంటే పెంచిండా? ఇయ్యాల్సిన రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టిండు. రైతు బీమా నడుస్తున్నదా? కళ్యాణ లక్ష్మి తులం బంగారం పెడతానంటే పెట్టిండా? ఇయ్యాల్సిన చెక్కులు ఇస్తలేడు చక్కగా. ఇంకా తులం బంగారం వచ్చి ఓనికి చెప్పాలి. కేసీఆర్ కిట్టు ఖతం అయిపోయింది కదా, గొర్రెల పంపిణీ ఖతం అయిపోయింది కదా, దళిత బంధు ఖతం అయిపోయింది కదా, న్యూట్రిషన్ కిట్టు ఖతం అయిపోయింది కదా. ఒక్క కొత్త రోడ్డు శాంక్షన్ ఇచ్చానో చెప్పు 2 సంవత్సరాల. మనం తీసుకొచ్చిన శాంక్షన్లో కొబ్బరికాయలు కొట్టుకుంటా మంచిగా ఇట్టా ఎదురు కొట్టుకుంటూ తిరుగుతున్నాడు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు. ఏం మాట్లాడుతాడో తెలియదు. వాడు నల్గొండ కోమటిరెడ్డి తాగి మాట్లాడు, ఇక్కడ ఒకటి తాగి మాట్లాడు. ఆగం ఏం మాట్లాడుతున్నాడు? నోటికి ఎంత వస్తా అంత. నేను మొన్న దేవరకొండకు వచ్చి మీటింగ్ పెడితే ఏం మాట్లాడతాడు? కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ సాగర్ల వాడు జావుర్రి, మీ శవాల మీద SLBC కడతా. ఎక్కడ తలకలేను నాకు అర్థం కాదు. ఎవడన్నా నాయకుడు అంటోడు సమాజం బాగుండాలనుకుంటారు, ఒకరిని బతుకు కోరుకుంటారు. పొద్దుగా లేస్తే కేసీఆర్ మీద ఏడుపు ఏంది? ఏం చేయలే కేసీఆర్ గారు. మొన్న అలా వ్యవసాయ క్షేత్రం ఉన్నటువంటి ఊరు 20,000 ఏదైతే ఉందో ఆడ ఏకగ్రీవం చేసుకొని సర్పంచులు వార్డు మెంబర్లు పోయి దండం పెట్టి వచ్చారు. సార్ మాట్లాడుతున్నప్పుడు పక్కపొట్టి కూర్చొని, సార్ మళ్ళీ మన రాజ్యం రావాలి సార్, తప్పు జరిగిపోయింది జనాలు అంతా అనుకుంటే, సరే తీయమ్మారు చూస్తాక 2 నెలలు వస్తూనే ఉంటుంది, మళ్ళీ ఖరాబ్ అయినా కూడా మనం బాగు చేస్తున్నాం తీ అన్నాడు. ఆ వీడియో బయటకు వచ్చింది. కథం కొడుకు కూర్చోబడ్డది రేవంత్ రెడ్డి గారికి. ఏం సార్ బయటికి వెళ్ళలేదు, మాట్లాడలేదు, ప్రెస్ మీట్ లేదు, ఏది లేదు. కేసీఆర్ ముఖం కనబడితేనే భయం అవుతుంది కొడుకు. కేసీఆర్ పేరు దలుచుకోకుండా, కేసీఆర్ జపం చేయకుండా మనం బతికేలేదు. అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటేనేమో చెయ్యవు, బిల్లులు ఇయ్యరమ్మా పాత సర్పంచ్ కంటేనేమో ఇయ్యవు. ఇప్పుడు ఏదో సమ్మిట్ అని పెట్టిండు, గ్లోబల్ సమ్మిట్ అని నిన్న పెట్టిండు. దాంతో ఏం ప్రయోజనం జరిగిందో, ఏం పెట్టుబడులు వచ్చినా ఇప్పటివరకు చెప్పలే.